ఈ సింధూరం తన నుదుట పెట్టండి. ఇదిగోండి బావగారు సింధూరం. తనకి సింధూరాన్ని పెట్టండి. పోలీసులను కపూరియా గ్రామానికి తీసుకురండి. ఇప్పటి వరకు ఈశ్వర్ గాని ఇంటి వాళ్ళు కానీ పోలీసులు ఎందుకు తీసుకురాలేదు? నేను ఆ ఉత్తరాన్ని సింధూరపు డబ్బాలోనే పెట్టి పంపించాను కదా. అమ్మా అమ్మా అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇక ఈ ఆచారం ఎలా జరుగుతుంది? నా అవినాష్ అలా ఎలా చేయగలడు? చేశాడు? నువ్వు భయపడకమ్మా, నా బిడ్డ అలాంటి వాడు కాదు. తనిక్కడికి రాలేదంటే ఏదో చాలా ఇబ్బందుల్లో ఉంటాడమ్మా. కమలా, హాసిని, ధైర్యంగా ఉండు. అవినాష్ని మేము చాలా జాగ్రత్తగా పెంచాం. తనలో మా సంస్కారాలున్నాయి. ఖచ్చితంగా ఎవరిదో చావు బ్రతుకుల సమస్య అయ్యుంటుంది. అందుకే తను రాలేకపోయాడు. కానీ అత్తయ్య గారు, దీనికన్నా పెద్ద ఎమర్జెన్సీ ఏముంటుంది? మనం చేసేదంతా కూడా తన జీవితం కోసమే. దానికంటే ఎమర్జెన్సీ ఇంకేది ఉండకూడదు. ప్రశాంతంగా ఉండు. అమ్మా హాసిని, ఇప్పుడు సింధూర ధారణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అదేలా? ఈ సింధూరం అవినాష్ బాబు చేతుల మీదుగా వచ్చింది. నీ పేరు మీదే ఉంది కాబట్టి నువ్వు దీన్ని ధరించొచ్చు. ఇది పెట్టుకున్న తర్వాత ఆ దేవుడి దయతో పెళ్లి బంధంలోకి ప్రవేశిస్తాం. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. హాసిని, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? పిచ్చిగాని పట్టిందా? మీరీ నాటకాన్ని ఆపండి. ఇదంతా ఒక తమాషా అయిపోయింది. ముందేమో ఏ హడావుడి లేకుండా అందర్నీ తొందర పెట్టి ఈ సింధూరం ఫంక్షన్ పెట్టారు. నేను నా కూతురు సంతోషం కోసం అది కూడా ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్లి కొడుకు లేకుండా నా కూతురు నుదుటి సింధూరం పెట్టుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. మీరందరూ ఏం కోరుకుంటున్నారు? నా కూతురు జీవితాన్ని ఇంకా నా ఇంటి పరుని నవ్వులు పాలు చేయాలనా? లేదు, నేను దీనికి ఒప్పుకోను. ఎప్పుడైతే అవినాష్ స్వయంగా వచ్చి హాస్ని నుదుటి మీద సింధూరం పెట్టకపోతే నా కూతురు ఈ సింధూరాన్ని తన నుదుటి మీద ఎప్పటికీ పెట్టుకోదు. ఎప్పటికీ. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇది బలవంతపు పెళ్లి. ఇది చట్టవిరుద్ధం కదా. ఏ అబ్బాయికైనా ఏ అమ్మాయికైనా ఇది ఒక శాపం లాంటిది. ఇదే కదా నువ్వు చెప్పేది. దాన్నే నమ్మినప్పుడు నువ్వెలా చేసుకుంటావు ఈ పెళ్లి?
ఏంటి ఏం చేస్తావు నువ్వు? ఈ హోమగుండంలో ఉన్న మంట కంటే నా గుండెల్లో ఉన్న మంటే చాలా ఎక్కువ. చూడు శక్తి సింగ్ ఒక్క అడుగు ముందుకు వేసిన మహాదేవుడి సాక్షిగా ఇదే హోమగుండానికి నీ రక్తాన్ని ఆహుతిగా ఇస్తాను. నేను చెప్పేది విను సౌందర్య. చాలు! ఇంతకాలం నువ్వు చెప్పింది విన్నాం, చేసిన అన్యాయం చాలు. నువ్వు మా ఇల్లు తగలబెట్టావు, మేం మౌనంగా కూర్చున్నాం. మా అమ్మని ఏడిపించావు, అప్పుడు కూడా మౌనంగా ఉన్నావు. నువ్వు నన్ను బలవంతపు పెళ్లి చేసుకోవాలనుకున్నావు, అయినా కూడా నేను మౌనంగా కూర్చున్నాను. కానీ ఈ రోజు నా ఇష్ట ప్రకారం పెళ్లి జరుగుతుంటే నువ్విక్కడికి బలవంతపు పెళ్ళని నాటకం ఆడడానికి వచ్చావా? కానీ ఈ రోజు నేను మౌనంగా ఉండను శక్తి సింగ్. సౌందర్య, ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలవు? ఇది బలవంతపు పెళ్ళని తెలిసి కూడా నువ్వు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నావు. చాలు ఊర్వశి. మాట్లాడొద్దు, వింటం నేర్చుకో. నీ మనసులో ఏముందో నాకు బాగా అర్థమైంది. కానీ మన దగ్గర ఇది తప్ప వేరే దారి లేనే లేదు ఊర్వశి. పంతులు గారు, చెప్పండి జానకి గారు. పూజకన్నీ సిద్ధం చెయ్యండి. శుభముహూర్తం మించిపోతోంది. అలాగే, తప్పకుండా. హాసిని, రా వెళ్దాం. మమ్మీ ఆగండి. ఈ పెళ్లి ఆచారం ముందు చూడండి. ఇది మీ స్వాభిమానం కోసమో గౌరవం కోసమో కాదు. ఇది అవినాష్కున్న ప్రాణాపాయాన్ని తొలగించడం కోసం. ఇంకా తన రక్షణ కోసం ఏం చెయ్యాల్సి వచ్చినా సరే అది చెయ్యడానికి నేను సిద్ధమే. అమ్మా, నా అవినాష్ గురించి నాకు తెలుసు. తను నన్ను ఎప్పటికీ మోసం చేయడు. మీకు నా మీద ఎంత నమ్మకం ఉందో నాకు అవినాష్ మీద అంతే నమ్మకం ఉంది. మనం అవినాష్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి మమ్మీ. హాసిని, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. భర్త లేకుండా నుదుట సింధూరం పెట్టుకోవడం, దానికి అర్థం ఏముండదు. నేను చెప్పేది అర్థం చేసుకో హాసిని. నా మీద ఒట్టు మమ్మీ. నా కోసం ఈ సింధూరాన్ని నన్ను పెట్టుకొనివ్వండి ప్లీజ్. నా సంతోషంలో మీరు పాలు పంచుకోండి మమ్మీ, ప్లీజ్ 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 మమ్మీ. ఇదిగో నీ సింధూరం. నేనిక్కడికి రావడం నాటకంలా ఉందా? అబద్ధం చెప్తున్నానా? అడుగు మీ అమ్మనే, ఇది బలవంతపు పెళ్ళో కాదో. మీ నానమ్మనడుగు, ఇది బలవంతపు పెళ్ళో కాదో అని. లేదేమో అడుగు, నీకు కొత్త బంధుత్వం కుదిరింది కదా, డాక్టర్ బాబుని అడుగు, ఇది బలవంతపు పెళ్ళ కాదా అని. నేనిక్కడ ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేదు. నేను తనతో ముందే మాట్లాడాను. సరే, నేను కూడా తనని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మరి ఏంటి డాక్టర్ బాబు? ధైర్యంగా గట్టిగా అందరి ముందు చెప్పండి, ఇది బలవంతపు పెళ్ళ కాదా అని, లేదా మీ ఇష్ట ప్రకారం జరుగుతుందా అని. చెప్పండి, ఇది బలవంతపు పెళ్ళ కాదా? అరే నిజమేంటో చెప్పండి డాక్టర్ బాబు. అవును, ఇది బలవంతపు పెళ్లి. ఇది బలవంతపు పెళ్లి. నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నావు.
డాక్టర్ బాబు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష మీ తమ్ముడికి మాత్రమే కాదు, నేను మీ కుటుంబం మొత్తానికి విధిస్తాను. రే చింటూ, పింటూకి కాల్ చేయి. సరే అన్నా. రే పింటూ, అందరిని చంపాయి. వద్దు. సరేనా, చంపేస్తాను.